గురువుగారు, సుఖతాతం తపోనిధిమని వ్యాసుడిని కీర్తిస్తారు కదా, అంటే అర్థం ఏంటి? వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. తాత అంటే తండ్రి అని అర్థం సంస్కృతంలో. శుకుడి తండ్రి వ్యాసుడు. వ్యాసుని కీర్తిస్తూ వ్యాసం వశిష్ఠ నప్తారం, వశిష్ఠుని యొక్క ముని మనవడు, శక్తికి మనవడు, పరాశరుడికి పుత్రుడు, శుకుడికి తండ్రి. శుక వ్యాస సంవాదాన్ని మనం గమనిస్తే, శుకుని ఆవిర్భావాన్ని అర్థం చేసుకోగలిగితే వేదవ్యాసుని హృదయాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాం. గృహస్థాశ్రమం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్న సంకల్పంతో వేదవ్యాసుడు తనకు పుత్రుడు కావాలనుకుంటాడు. భార్య లేని వాడికి పుత్రుడు ఎలా దొరుకుతాడు? ఆ పుత్రకాంక్షతో శివుడి గురించి తపస్సు చేస్తాడు. నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని ఆశీర్వదిస్తాడు సదాశివుడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన వ్యాసుడు యజ్ఞం కోసం అరణిని మథిస్తూ ఆలోచనలో పడతాడు. అప్పుడే ఘృతాచి అనే అప్సరస ఆయన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆమె వ్యాసుడి దగ్గరికి రావటం కోసం చిలుక రూపంలో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా ఘృతాచిని చూస్తూ అరణిని మథిస్తున్న వ్యాసుడు అరణి నుంచి ఉద్భవించిన అయోనిజుడైన శుకుణ్ణి చూశాడు. చిలుక రూపంలో ఆయన జన్మకు ఘృతాచి కారణమైంది కనుక శుకుడు అని ఈయనకు నామకరణం చేశాడు. అలా ఉద్భవించిన శుకుడు అయోనిజుడు కనుక ప్రవృత్తి మార్గంలో ఆసక్తి లేక నివృత్తి మార్గంలో తన జీవితాన్ని గడపాలని వెళ్ళిపోతూ ఉంటే, వివాహం చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించమంటూ అభ్యర్థిస్తాడు వ్యాసుడు. గృహణాతి పురుషం యస్యం గృహం తేన ప్రకీర్తితం క్వసుఖం బంధనాగారే తేన భీతోస్మి అహం పితః. గృహం అంటేనే మనిషిని బంధించే జైలు ఖానా. ఆ జైల్లో, ఆ కారాగృహంలో ఆనందం ఎక్కడ ఉంటుంది అంటూ వ్యాసుడితో వాదనకు దిగుతాడు శుకుడు. నగృహం బంధనాగారం బంధనేనైవ చ కారణం మనసాయో వినిస్మోస్తో గృహస్థోపి విముచ్యతే. ఆయన గృహం కాదయ్యా నీకు బంధం కలిగించేది, నీ మనస్సే. మనరేవ కారణమితి మోక్షబంధనాత్ అని వివరించి, ఇంద్రియాణి మహాభాగా మాదకాని సునిశ్చితం అదారస్య దురంతాని పంచైవ మనసా సహా. ఇంద్రియాలు భార్య లేని వాడిని చాలా బాధిస్తాయి కనుక వివాహం చేసుకోమని చెప్పిన భోగైర్వీర్యే ధనసర్వం మనః కుటిల భాషణై కాంతాహరతి సర్వస్వం కస్తేన సాదృశో నరః. స్త్రీ అంటేనే పురుషుడి యొక్క భోగాన్ని, శక్తిని, ధనాన్ని హరించేటువంటి దొంగ అంటూ అలాంటి వ్యక్తిని మనం ఎక్కడా చూడమంటూ వ్యాసుడితో వాదులాడతాడు. అప్పుడు అనుకుంటాడు వ్యాసుడు, శుకుడి యొక్క ఆలోచన తప్పుదారి పడుతుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అని కదా ఆర్యోక్తి. అలాంటి దేవతామూర్తిని ఇలా భావన చేయటం తప్పనుకొని జనక మహారాజు దగ్గరికి పంపిస్తాడు. గృహస్థాశ్రమంలో ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా విదేహ వంశానికి చెందిన జనకుడు ఎలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకుంటున్నాడో తెలుసుకున్న శుకుడు పీవరి అనే కన్యను వివాహం చేసుకొని 4 పుత్రులకు 1 పుత్రికకు జన్మనిస్తాడు. ఇలా గృహస్థాశ్రమ ధర్మాన్ని దేవీ భాగవతంలో అద్భుతంగా వివరించినటువంటి వ్యాసుడు మనకు మార్గదర్శకమవుతూ ఉన్నాడు. అందుకే శుకతాతం తపోనిధిం. శుకుడి తండ్రి అయిన వ్యాసుడు తపశ్శక్తి సంపన్నుడు అని తెలియజేస్తూ శుక వ్యాస సంవాదాన్ని మన ముందు ఉంచాడు కృష్ణద్వైపాయనుడు.